జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనందరం కలిసి భగవద్గీత శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 13వ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుండి 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు శ్లోకాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత శ్లోకాలు పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగము 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాంసూంశ్చ నాను శోచంతి పండితాః. 11వ శ్లోకానికి అర్థం. రణరంగమున ఎదురుగా ఉన్న బంధువులను మిత్రులను చూసి అర్జునుడు యుద్ధమే చెయ్యను అని చెప్పగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పెను. ఓ అర్జున, శోకింపదగని వారి కొరికే నీవు శోకింపుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణముల పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు. 12వ శ్లోకం. నా త్వే వాహం జాతు నాసం నా త్వం నేమే జనాధిపా నా చైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. 12వ శ్లోకానికి అర్థం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అని మాట లేదు. అన్ని కాలంలో ఆత్మ శాశ్వతము. 13వ శ్లోకం. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. 13వ శ్లోకానికి అర్థం. జీవాత్మకు ఈ దేహం నందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తి కలుగును. ధీరుడైనవాడు ఈ విషయంన మోహితుడు కాదు. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. 14వ శ్లోకానికి అర్థం. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని పట్టించుకొనకుము. 15వ శ్లోకం. యం హి నా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 15వ శ్లోకానికి అర్థం. ఏలనగా పురుషశ్రేష్ఠ, ధీరుడైనవాడు సుఖదుఖములను సమానంగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజాలవు, అతడే మోక్షమును పొందుటకు అర్హుడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పుచున్న శ్లోకాలు, వాటి అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.